హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం 2.0 పథకానికి సంబంధించి ఈ యొక్క ఏడాదికి సంబంధించి అంటే 2026, 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరొకసారి ఈ యొక్క ఉచిత సిలిండర్ల పంపిణీ అయితే ప్రారంభం కాబోతోంది. ఈ ఏడాదిలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్న వారితో పాటు మనకు ఎవరైతే ఈ యొక్క ఏడాది పిఎన్జి కనెక్షన్లు తీసుకోబోతున్నారో అటువంటి వారందరికీ రూ. 2,400 సబ్సిడీ డబ్బులు అనేది ప్రతి 2 నెలలకు ఒకసారి వారికి పేమెంట్ అనేది అయితే అందజేయబోతున్నారు. దీనితో పాటుగా మనకు ఈ యొక్క ఏడాదికి సంబంధించి ప్రస్తుతం సిలిండర్ల బుకింగ్ సంబంధించి ఈ యొక్క వ్యత్యాసం అనేది ఉంది కాబట్టి మనకు దీపం 2 పథకానికి సంబంధించి కూడా కొన్ని కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. వీటన్నిటికి సంబంధించిన కీలక అప్డేట్స్ గురించి ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. అలాగే పిఎన్జి కనెక్షన్లు తీసుకుంటున్న వారితో పాటు ప్రస్తుతం సిలిండర్లు ఎవరైతే వాడుతున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ కూడా రావడం జరిగింది. మీ యొక్క సిలిండర్లు అనేది మనకు ఏదైతే గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయో ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీలకు రిటర్న్ అందజేయాలని, ఇవ్వకపోయినట్లయితే పూర్తిగా మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది పూర్తిగా రద్దు అనేది చేసి మీకు సిలిండర్ల పంపిణీ నిలిపివేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేస్తున్న దీపం 2.0 పథకానికి సంబంధించి మనకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు మనకైతే అందజేయడం జరుగుతుందండి. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం 2.0 పథకానికి సంబంధించి అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడుకు ఏడాదికి అంటే సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు మనకైతే అందజేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్ అనేది అందజేస్తారు కాబట్టి మొదటి సిలిండర్ అనేది ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు, రెండవ సిలిండర్ ఆగస్టు 1 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు, మూడో సిలిండర్ డిసెంబర్ 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు, ఈ విధంగా ప్రతి 4 నెలలకు ఒకసారి మనకైతే అందజేయడం జరుగుతుంది. మనకు ఏదైతే ఈ యొక్క సిలిండర్ అనేది బుక్ చేసుకున్న తర్వాత మనకు ఈ యొక్క పేమెంట్ అనేది పూర్తి అనేది అయ్యి సిలిండర్ డెలివరీ అనేది అయిన 48 గంటల్లో మనకు ప్రభుత్వానికి సంబంధించిన సబ్సిడీ డబ్బులు అనేది మన యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది. అయితే సిలిండర్ డెలివరీ చేసే సమయంలో మనం పూర్తిగా అమౌంట్ మనం అయితే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క అమౌంట్ మనకు రావాలంటే మీకు అర్హత అనేది కలిగి ఉండి ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండి ఈ యొక్క రేషన్ కార్డుకు ఆధార్ నంబర్ లింక్ అనేది ఉండాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ కూడా సేమ్ ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండి ఈకేవైసీ కనుక మీరు పూర్తి అనేది చేసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఈకేవైసీ చేసుకున్న అమౌంట్ అనేది అంటే ఈకేవైసీ చేసుకున్న లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ యొక్క దీనికి సంబంధించిన స్టేటస్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు ఈ యొక్క దీపం 2.0 పథకానికి సంబంధించి ఇక్కడ క్లిక్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మనకి సంబంధించిన రేషన్ కార్డు నంబర్ మీరైతే ఎంటర్ చేయాలి. రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆ యొక్క కుటుంబంలో ఒకరికి మాత్రమే అంటే మీ కుటుంబంలో ఎంతమందికి గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి ఉన్నా ఆ కుటుంబంలో ఒకరి పేరు మీద మాత్రమే దీపం 2.0 పథకాన్ని అయితే అమలు చేస్తారు కాబట్టి ఆ కుటుంబంలో ఎవరి పేరు మీద దీపం 2 పథకం ద్వారా ఈ యొక్క ఉచిత సిలిండర్లు అనేది అందజేస్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నాకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ దీనికి సంబంధించి ఈ యొక్క క్యాప్చా ఏదైతే ఉంటుందో క్యాప్చాను ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, బేసిక్ డీటెయిల్స్ దగ్గర మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ మీకు సంబంధించిన కార్డ్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి, వీరు ఇప్పటివరకు ఎన్ని సిలిండర్లు అనేది బుక్ చేసుకున్నారు, ఏ తేదీలో బుక్ చేసుకున్నారు, వారికి సంబంధించిన తేదీలు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు స్టేటస్ అనేది ఎలిజిబిలిటీలో ఉంది. సబ్సిడీ డబ్బులు అనేది మీకు క్రెడిట్ అనేది అయినట్లు ఇక్కడైతే రావడం జరుగుతుంది. మీకు ఏ తేదీన దీనికి సంబంధించిన పేమెంట్ అనేది పడడం జరిగిందో కూడా మీకైతే చూపిస్తుంది. కొంతమందికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఇనెలిజిబిలిటీ ఎవరికైనా సరే వచ్చినట్లయితే, ఉదాహరణకు మీకు రేషన్ కార్డుకి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్న 4 చక్రాల వాహనాలు వచ్చినా లేదా ఇతర కారణాల కారణంగా మీకు రేషన్ కార్డు అనేది రద్దు అనేది అయినట్లయితే ఆటోమేటిక్ గా మీకు ఈ యొక్క దీపం 2 పథకానికి సంబంధించి ఇక్కడ ఇనెలిజిబిలిటీ అనేది రావడంతో పాటు ఇక్కడ సబ్సిడీ డబ్బులు అనేది మీకు క్రెడిట్ అనేది కాలేదని నో అనేది వస్తుంది. అలాగే మీకు సంబంధించిన పేమెంట్ డేట్ అనేది అయితే రాదు. కాకపోతే ఇక్కడ రిమార్క్స్ దగ్గర మీకు ఇనెలిజిబిలిటీ లేకపోతే రేషన్ కార్డు లేని కారణంగా లేకపోతే మీరు ట్యాక్స్ చెల్లిస్తున్నారని లేదా పొలం అనేది ఎక్కువ ఉందని ఇతర కారణాలు మీకైతే చూపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు పేమెంట్ అనేది పడిందా లేదా ఒకసారి మీరు ఇక్కడైతే మీరైతే చెక్ చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ కూడా ఉందో లేదో ఇక్కడ మీకైతే చూపిస్తుంది. లేదా మీరు డైరెక్ట్ గా వాట్సాప్ లో కూడా ఈ యొక్క స్టేటస్ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు దీపం 2.0 పథకానికి సంబంధించి మీ యొక్క స్టేటస్. అలాగే ప్రస్తుతం ఈ యొక్క సిలిండర్ డెలివరీకి సంబంధించి మనకు ఈ నెల నుంచి అయితే ప్రారంభం కావడం జరిగింది. అలాగే మరికొంతమందికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకునే సమయంలో వారికి ఈ యొక్క సిలిండర్ లేదని ఈ విధంగా మనకైతే చూపిస్తుంది. ఇక్కడ చూడండి, నో ఎల్పిజి కనెక్షన్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ దిస్ ఫ్యామిలీ అంటే ఈ యొక్క రేషన్ కార్డులో ఎవరికి ఎగ్జిస్టింగ్ అంటే ఎవరి పేరు మీద ఎటువంటి గ్యాస్ కనెక్షన్ అనేది లేదని, ఒకవేళ మీకు ఎగ్జిస్టింగ్ అంటే ఒకవేళ మీకు గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లయితే మీరు వెంటనే ఏదైతే మీకు సంబంధించిన గ్యాస్ ఏజెన్సీ ఉందో అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ అనేది తెలియజేసినట్లయితే
మీకు ఎల్‌పీజీ కనెక్షన్‌కి సంబంధించిన వారు వెరిఫికేషన్ అది చేసి మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఆ యొక్క గ్యాస్ కనెక్షన్‌కి అయితే లింక్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క ఆధార్ నంబర్‌లకు రేషన్ కార్డుకు ఆధార్ నంబర్‌లు ఆటోమేటిక్‌గా లింక్ అనేది అయి ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ యొక్క గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ నంబర్ లింక్ అనేది చేస్తారో ఇది ఆటోమేటిక్‌గా మనకు రేషన్ కార్డులో ఉన్న వివరాలను అయితే ఫెచ్ అనేది చేసి మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఇలా వచ్చిన ప్రతి ఒక్కరు మీరు వెంటనే మీకు సంబంధించిన గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి మీరు ఈకేవైసీ అంటే మీ యొక్క ఆధార్ నంబర్ లింక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ప్రస్తుతం మనకు గ్యాస్ సిలిండర్‌లకి సంబంధించి కొన్ని రూల్స్ అనేది అందుబాటులోకి రావడం జరిగింది. ప్రస్తుతం మనం సిలిండర్ అనేది బుక్ చేసుకున్నట్లయితే సిలిండర్‌కు కొన్ని రోజుల గ్యాప్ అనేది అయితే ఉండాల్సి ఉంటుంది. బుకింగ్ సంబంధించిన గడువుకు అంటే బుకింగ్ సంబంధించిన వ్యత్యాసం గనుక చూసుకున్నట్లయితే మీరు పట్టణ ప్రాంతాల్లో గనుక ఉన్నట్లయితే ఒక సిలిండర్ గనుక మీరు డెలివరీ అనేది అయినట్లయితే 25 రోజుల తర్వాత మాత్రమే మీరు మరొక సిలిండర్ మీరు బుక్ చేసుకునే అవకాశం మీకైతే ఉంటుంది. అయితే డబుల్ సిలిండర్ కలిగిన వారికి సంబంధించి మనకు 35 రోజుల వరకు గడువు అనేది ఉండాలని కొంత న్యూస్ అనేది వస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి స్పష్టత అనేది అయితే అంటే అది కేవలం అపోహలు మాత్రమే వారికి సంబంధించిన అప్డేట్ అయితే తెలియజేస్తుంది. మీకు ఒక సిలిండర్ ఉన్నా లేదా 2 సిలిండర్లు అనేది ఉన్నా 25 రోజులు మీరు ఖచ్చితంగా అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాలు గనుక అయినట్లయితే ఒక సిలిండర్ మీరు బుక్ చేసుకున్నట్లయితే రెండో సిలిండర్ బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా 45 రోజులు మీరైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఉజ్వల యోజన పథకానికి సంబంధించిన సిలిండర్లు కలిగిన వారు కూడా ఖచ్చితంగా 45 రోజులు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో చాలా మంది అడుగుతున్న డౌట్ గనుక చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ గ్యాస్ సిలిండర్‌లకు సంబంధించిన నంబర్లు కూడా మనకైతే అందజేశారు. ఇందులో చాలా మంది అడుగుతున్న ఒకే ఒక డౌట్ ఏమిటంటే, మనము ఒకసారి సిలిండర్ అనేది బుక్ చేసుకున్నట్లయితే, మనకు సిలిండర్ అనేది డెలివరీ అనేది అవ్వడానికి కొన్ని ప్రాంతాల్లో 10 రోజులు, 15 రోజులు కూడా పడుతుంది. మాకు ఈ యొక్క 15 రోజులు కూడా కౌంటింగ్ అనేది వేస్తారని కొంతమంది అయితే అడిగారు. ఇక్కడ చూడండి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే, మీకు ఒక సిలిండర్ అనేది బుక్ చేసుకున్నట్లయితే, మీకు పాత సిలిండర్ ఎప్పుడైతే డెలివరీ అనేది అవుతుందో, ఆ రోజు నుంచి మాత్రమే మీకు లెక్కించడం జరుగుతుంది. అంటే మీరు ఈ రోజున సిలిండర్ బుక్ చేసుకున్నట్లయితే, ఈ రోజు నుంచి మీకు కౌంటింగ్ అనేది అవుతుందా అంటే, అలా అనేది ప్రస్తుతానికి అప్డేటే లేదు. మీరు గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకున్న రోజు నుంచి కాకుండా, మీకు ఎప్పుడైతే సిలిండర్ అనేది డెలివరీ అనేది అవుతుందో, ఆ రోజు నుంచి కాలిక్యులేషన్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇక్కడైతే చూపిస్తుంది. అయితే కొంతమందికి మాత్రం ఏ విధంగా చూపిస్తుందంటే, కొన్ని గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించి మీరు బుక్ చేసుకున్న తేదీ నుంచి కూడా కొంతమందికి అయితే చూపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏంటంటే, మనకు సిలిండర్ డెలివరీ అనేది అయిన తేదీ నుంచి మాత్రమే చూపిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే మనకైతే వస్తుంది. ఒకసారి మీకు సంబంధించిన గ్యాస్ సిలిండర్‌లకి సంబంధించి బుకింగ్ ప్రాసెస్‌కి సంబంధించి అక్కడ మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు ఈ విధంగా మెసేజ్ అనేది చూపిస్తున్నట్లయితే మీకు తర్వాత సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకోవాలో ఇక్కడ మీకు ఒక క్లారిటీ మీకైతే రావడం జరుగుతుంది. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రస్తుతం ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అంటే ఇంటి వద్దకే డెలివరీ చేస్తున్న ఎల్‌పీజీ కనెక్షన్‌లకి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గైడ్‌లైన్స్ ప్రకారం మనకు ఏదైతే గ్యాస్ ఏజెన్సీల పరిధిలో అంటే పీఎన్జీ కనెక్షన్‌లకు మారాలని ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఇంటి వద్దకే సిలిండర్ల ద్వారా పంపిణీ చేస్తున్న ఈ యొక్క గ్యాస్ సిలిండర్‌లకి సంబంధించి ఎప్పటికైనా ఇటువంటి కష్టాలు తప్పు అనే ఉద్దేశంతో మనకు ఇళ్లకే పైప్ లైన్ ద్వారా పంపిణీ చేస్తున్న పీఎన్జీ కనెక్షన్‌లకు మారాలని ఈ యొక్క పీఎన్జీ కనెక్షన్ గనుక పొందినట్లయితే అటువంటి వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు ప్రస్తుతం 3 సిలిండర్లకు ఉచిత సిలిండర్లు మనకైతే అందజేస్తుంది కాబట్టి ఈ యొక్క అమౌంట్‌ను ఈ యొక్క పీఎన్జీ కనెక్షన్ గనుక మీరు మారినట్లయితే వారికి కూడా ఈ యొక్క వెసులుబాటు కల్పించబోతున్నట్లయితే తెలియజేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 7 ప్రాంతాల్లో దీనికి సంబంధించి మనకు రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది కాబట్టి వెంటనే అటువంటి వారందరూ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10 లక్షల మందికి ఈ యొక్క గ్యాస్ కనెక్షన్లు పొందే అవకాశాన్ని మనకైతే కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న తాజా అప్డేట్ ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న 24 గంటలు లేదా 48 గంటల్లో మీకు కనెక్షన్‌కి సంబంధించిన అప్రూవల్ అనేది వచ్చే విధంగా చర్యలైతే చేపట్టబోతున్నారు. వెంటనే మీకు ఇంటికే ఈ యొక్క పైప్ లైన్‌లు అనేది ఫిక్స్ చేసి మీకు గ్యాస్ కనెక్షన్ వచ్చే విధంగా చర్యలు అనేది చేపట్టి మీకు ప్రతి నెల ఎంత మేర గ్యాస్ అనేది వాడుతున్నారో దానికి సంబంధించిన మీటర్ రీడింగ్ ఆధారంగా అంటే మనకు కరెంట్ బిల్లుకు ఏ విధంగా మీటర్ రీడింగ్ అనేది ఉంటుందో అదే విధంగా దీనికి సంబంధించిన మీటర్ రీడింగ్ ద్వారా మీకు బిల్ అనేది అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క దీపం 2 పథకాన్ని కూడా ఈ యొక్క పీఎన్జీ కనెక్షన్ కంటే పైప్ లైన్ కనెక్షన్ కు ఎవరైతే మారుతారో వారికి కూడా అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు. మనకు సంవత్సరానికి 2,400 రూపాయలు అందజేయబోతున్నట్లు ప్రతి 2 నెలలకి ఒకసారి 400 రూపాయల చొప్పున లబ్ధిదారులకు ఏదైతే ఈ యొక్క పీఎన్జీ కనెక్షన్ కు లింక్ అయిన ఆధార్ నంబర్ అనేది ఉందో ఆ యొక్క ఆధార్ నంబర్ కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ కు డైరెక్ట్ గా పేమెంట్ అనేది వారికి అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు. ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పీఎన్జీ కనెక్షన్ కు మీరు మారాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు కనుక మారినట్లయితే మీకు ఈ యొక్క దీపం 2 పథకాన్ని దానికి లింక్ అనేది మీకైతే చేయడం జరుగుతుంది.
అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక షాకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో చాలా మంది ఈ యొక్క పీఎన్జీ కనెక్షన్ అంటే పైప్‌లైన్ ద్వారా ఇంటికే వస్తున్న గ్యాస్ కనెక్షన్ అనేది ఇళ్లలో వాడుకుంటూ, వారికి ఆల్రెడీ ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ గనుక ఉన్నట్లయితే ప్రస్తుతం సిలిండర్ అనేది బుక్ చేసుకొని బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారని, ఇటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రస్తుతం లబ్ధిదారులకు సంబంధించి ఇళ్లలో గనుక మీరు పీఎన్జీ కనెక్షన్ అంటే పైప్‌లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ మీరు వాడుతూ గనుక ఉన్నట్లయితే, అటువంటి వారి దగ్గర ఈ యొక్క ఎల్‌పీజీ కనెక్షన్‌లు గనుక ఉన్నట్లయితే అంటే సిలిండర్‌లు గనుక ఉన్నట్లయితే ఆ యొక్క సిలిండర్‌లను వెంటనే రిటర్న్ అనేది తీసుకోవాలని దీనికి సంబంధించిన జీవో అయితే విడుదల చేయడం జరిగింది. అటువంటి వారి దగ్గర నుంచి వెంటనే ఈ యొక్క సిలిండర్‌లు గనుక రిటర్న్ అనేది తీసుకున్నట్లయితే సరిపోతుందని, ఒకవేళ లబ్ధిదారులు ఎవరైనా సరే సిలిండర్‌లు గనుక రిటర్న్ అనేది ఇవ్వకపోయినట్లయితే వారి మీద తగిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో పైప్‌లైన్ ద్వారా ఇళ్ల వద్దకే గ్యాస్ కనెక్షన్ అనేది ఉన్నా కూడా చాలా మంది వాడట్లేదని, అలాగే గ్యాస్ కనెక్షన్ తీసుకునే వారికి సంబంధించి కూడా ఉదాహరణకు మీ యొక్క ఏరియాకి సంబంధించి పైప్‌లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ కనుక అందుబాటులో గనుక ఉన్నట్లయితే మీరు వెంటనే పైప్‌లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్‌కు అప్లై అనేది చేసుకోవాలని అయితే తెలియజేశారు. మేము అప్లై అనేది చేసుకోము, మాకు అవసరం లేదని గనుక ఎవరైనా సరే తెలియజేసినట్లయితే వారికి ముందుగా నోటీస్ అయితే అందజేయడం జరుగుతుంది. మీకు నోటీస్ అనేది అందిన తర్వాత మీరు గనుక స్పందించకపోయినా లేదా మీరు రెస్పాండ్ అనేది అవ్వకపోయినట్లయితే వెంటనే మీకు ఆ యొక్క ఎల్‌పీజీ కనెక్షన్ ఏదైతే ఉందో అంటే ఇంటికే సరఫరా చేస్తున్న గ్యాస్ కనెక్షన్‌కి సంబంధించిన ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ యొక్క ఏజెన్సీ ద్వారా పూర్తిగా మీకు గ్యాస్ కనెక్షన్ అనేది అంటే గ్యాస్ సిలిండర్ల పంపిణీ అనేది మీకైతే నిలిపివేయడంతో పాటు మీ యొక్క ఐడీ అనేది కూడా బ్లాక్ అనేది చేయబోతున్నట్లయితే తెలియజేశారు. ప్రతి ఇంటికి ఈ యొక్క పైప్‌లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందడానికి అవకాశం ఉన్న ప్రతి చోట ఈ యొక్క పీఎన్జీ కనెక్షన్‌లు తీసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది. వెంటనే ఆ యొక్క ఎల్‌పీజీ కనెక్షన్‌కి సంబంధించి ఏదైతే సిలిండర్లు అనేది ఉన్నాయో ఈ యొక్క సిలిండర్‌లను వెంటనే రిటర్న్ అనేది తీసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10 లక్షల కనెక్షన్లు అనేది టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం 7 ప్రాంతాల్లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది భారీ మొత్తంలో రిజిస్ట్రేషన్ అయితే జరుగుతున్నాయి. ఈ నెల చివరాఖరు వరకు పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అనేది చేయబోతున్నట్లు అప్లై అనేది చేసుకున్న 24 గంటల్లో అప్రూవల్ అనేది వచ్చే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు. అలాగే దీపం 2 పథకానికి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇప్పటి వరకు మనకు పాత కనెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పాత కనెక్షన్ల మొత్తానికి మనకు దీపం 2 పథకానికి సంబంధించిన లబ్ధిదారులు అందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించి గతంలో పేమెంట్ అనేది వేయడం, వాళ్ళకి ఉచిత కనెక్షన్‌కి అప్రూవల్ అనేది అయితే తీసుకురావడం జరిగింది. ఈ మధ్య కాలంలో కొత్తగా రేషన్ కార్డు అనేది శాంక్షన్ అనేది అయి ఉండి దీపం 2 పథకానికి సంబంధించి అప్లై అనేది చేసుకుని ఉన్నట్లయితే అంటే వారికి కొత్త గ్యాస్ కనెక్షన్ అనేది వచ్చున్నా లేదా ఆల్రెడీ పాత గ్యాస్ కనెక్షన్ అనేది ఉన్నా కూడా కొత్తగా మీకు రేషన్ కార్డు అనేది వచ్చి ఉన్నట్లయితే అటువంటి వారందరూ వెంటనే దీపం 2 పథకానికి అప్లై అనేది చేసుకున్నట్లయితే వారికి కూడా అప్రూవల్ అనేది ఇవ్వబోతున్నట్లు, వారికి కూడా ఈ యొక్క దీపం 2 పథకం ద్వారా పేమెంట్ అనేది అందజేయబోతున్నట్లు అంటే ఉచిత సిలిండర్ అనేది ఏడాదికి 3 అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు. దీపం 2 పథకానికి సంబంధించి ఈ మధ్య కాలంలో మీకు కొత్తగా రేషన్ కార్డు అనేది వచ్చినట్లయితే మీ యొక్క కుటుంబంలో ఎవరికైనా సరే గ్యాస్ కనెక్షన్ కనుక ఉన్నట్లయితే వెంటనే మీరు ఈకేవైసీ అనేది చేసుకుని అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. ఇది ప్రస్తుతానికి గ్యాస్ సిలిండర్‌కి సంబంధించిన పూర్తి అప్డేట్.